నింగి నేల నీలా. సో హలో ఎవరోని ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ లిరికల్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో యూజ్ చేసిన ఇమేజ్, ఫాంట్ ఇవన్నీ ఇట్లా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చాలా వేరియస్ అయితే ఉంటాయి. నేను ఫోరెస్ట్ వేరియేషన్ మీద క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకైతే ఇట్లా ఫోరెస్ట్ వేరియేషన్ ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి ఒక సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని సెకండ్స్ లైక్ ఎడిట్ చేద్దాం అనుకుంటే సో అన్ని సెకండ్స్ సాంగ్ తీసుకొని మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేయండి. సో నేను మొత్తం ఎడిట్ చేసి చూపిస్తే వీడియో లెంత్ అవుతుంది, అందుకోసం జస్ట్ 5 సెకండ్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇమేజ్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడనైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఇమేజ్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో మళ్ళీ ఇట్లా స్టార్టింగ్కి రండి. సో దాని తర్వాత మనం అయితే ఇప్పుడు లిరిక్స్ అయితే ఎడిట్ చేద్దాం. సో దానికోసం వచ్చేసి మీరు లిరిక్స్ని నార్మల్గా గూగుల్ నుంచి అలా కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. సో నేనైతే నోట్ ప్యాడ్లో కాపీ చేసుకొని పెట్టుకున్నా, అక్కడ నుంచి మనం కాపీ పేస్ట్ అయితే వేద్దాం. సో దానికోసం వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు గూగుల్ నుంచినైనా లేదంటే నోట్ ప్యాడ్లో ఉంటే నోట్ ప్యాడ్ నుంచినైనా కాపీ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ సో అవసరమైన లిరిక్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేయండి. నెక్స్ట్ అలైన్మెంట్ అయితే కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి. దాని తర్వాత ఫాంట్ టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. కలర్ మీ ఇష్టం, నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన. దాని తర్వాత మూమెంట్ ట్రాన్స్ మీద క్లిక్ చేసి ఈ లిరిక్ని అయితే ఇట్లా మీద పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చి ఈ లిరిక్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు నార్మల్గా లైక్ సాంగ్ని ప్లే చేసి సో నెక్స్ట్ లిరిక్ ఎక్కడ నుంచి వస్తుందో చూసుకొని అక్కడ స్ప్లిట్ చేయండి. సో నేను నార్మల్గా చూపిస్తున్నా, మీరైతే లిరిక్స్ ఎడిటింగ్ అయితే కరెక్ట్గా చేసుకోండి. సో ఇట్లా మీరు ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి లిరిక్ అయితే పేస్ట్ చేయండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైతే యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. ఏదైనా ఒక లిరిక్ మీద క్లిక్ చేయండి, లైక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ సర్చ్లో వైప్ అని సెర్చ్ చేయండి. సో వైప్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ మీద క్లిక్ చేసి లైక్ స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ కొంచెం ఇట్లా మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, దీని ఒక 50 పెట్టుకోండి. సో ఇట్లా నేనైతే 50 పెట్టుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ఎండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ ఎగ్జాక్ట్ ఇంతకుముందు మనం కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్లేస్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు స్టార్టింగ్కి రండి. సో ఇక్కడైతే మీరు ఎండ్ని లైక్ ఒక 50 ఆర్ 45 ఇట్లా పెట్టుకోండి. సో ఇక్కడ మీరు యాంగిల్ అయితే చేంజ్ చేయండి. సో ఇక్కడైతే నేను యాంగిల్ని 50 పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ ఉంది కదా, సో దీన్ని ఒక 3 or 4 పెట్టుకోండి. సో మనకైతే యానిమేషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ 3 dots ఉంటాయి, దీని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యానిమేషన్ అయితే పేస్ట్ చేయండి. ఇట్లా కంప్లీట్ అయిపోయింది కదా. సో టెలిగ్రామ్ ఛానల్లోనే పార్టికల్స్ వీడియో ఉంటుంది. సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి పార్టికల్స్ వీడియో అయితే యాడ్ చేసుకోండి.
దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మొత్తం అయితే కరెక్ట్గా ఫిల్ అవుతుంది. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేసి లైటర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే ఓవర్లే అయితే యాడ్ అవుతుంది. మీకు ఎంత ఓవర్లే కావాలనుకుంటే లైక్ అంత డ్యూరేషన్ తీసుకొని మిగతా పార్ట్ అయితే ట్రిమ్ చేసేయండి. సో మనకైతే కంప్లీట్ అయిపోయింది ఎడిటింగ్ అయితే. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇమేజ్, ఫాంట్ అండ్ సాంగ్, నెక్స్ట్ ఇక పార్టికల్స్ ఉంది కదా, సో ఇవన్నీ ఇట్లా మన టెలిగ్రామ్లోనే ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి జాయిన్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. సో మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.